దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు అని అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: పౌలు, పేతురు, యోహాను, యేసుక్రీస్తు. సరైన జవాబు యేసుక్రీస్తు. యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము అని అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: దావీదు, సొలొమోను, మోషే, యోబు. సరైన జవాబు దావీదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: పౌలు, పేతురు, యోహాను, యేసుక్రీస్తు. సరైన జవాబు పౌలు. యన్నే, యమ్రే అనువారు ఎవరిని ఎదిరించిరి? మీ ఆప్షన్స్: పౌలును, పేతురును, మోషేను, ఏలియాను. సరైన జవాబు మోషేను. నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని యేసయ్యతో అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, జనులు. సరైన జవాబు పరిసయ్యులు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని డాష్. మీ ఆప్షన్స్: బలహీనపరచెదరు, దుఃఖపరచెదరు, మోసపరచెదరు, అధైర్యపరచెదరు. సరైన జవాబు మోసపరచెదరు. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా ఎవడు చెవియొగ్గును? మీ ఆప్షన్స్: బుద్ధిహీనుడు, బలహీనుడు, అబద్ధికుడు, నరహంతకుడు. సరైన జవాబు అబద్ధికుడు. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు అని అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: పౌలు, పేతురు, యోహాను, యాకోబు. సరైన జవాబు పేతురు. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి అని అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: పౌలు, పేతురు, యోహాను, యాకోబు. సరైన జవాబు యాకోబు. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట దేనితో సాటి? మీ ఆప్షన్స్: ఊపిరితో, నురిపిడితో, ఆటలతో, పాటలతో. సరైన జవాబు ఊపిరితో. నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము అని పౌలు ఎవరితో చెప్పెను? మీ ఆప్షన్స్: తీతుతో, తిమోతితో, ఫిలేమోనుతో, బర్నబాతో. సరైన జవాబు తీతుతో. నీతిగలవానికి బోధ చేయగా వాడు ఏమి పొందును? మీ ఆప్షన్స్: బలాభివృద్ధి, ధనాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, క్షేమాభివృద్ధి. సరైన జవాబు జ్ఞానాభివృద్ధి. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో డాష్ దాచుకొనును. మీ ఆప్షన్స్: పాపము, కపటము, దుఃఖము, కోపము. సరైన జవాబు కపటము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు అనే మాట ఏ పుస్తకములో ఉంది? మీ ఆప్షన్స్: మత్తయి, మార్కు, యోహాను, అపోస్తలుల కార్యములు. ఈ ప్రశ్నకు మీకు జవాబు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు.